దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేటి దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు పిల్లరా. యోబు గ్రంథం 11వ అధ్యాయం 5వ వాక్యం. దేవుడు నీతో మాట్లాడిన మేలు. అవును పిల్లరా, దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో మనకున్నటువంటి వ్యతిరేకతలను గుర్చో, లేక మనలో ఉన్నటువంటి లోక సంబంధమైన క్రియలను గుర్చో, మన తోటి వారు ఎవరైనా మనతో మాట్లాడితే మనం అంగీకరించకపోవచ్చు. కానీ పిల్లరా, నిశ్చయముగా దేవుడు మనతో మాట్లాడితే అంగీకరింపని మానవుడి లోకంలో ఎవరూ లేదు పిల్లరా. ఇదిగో దేవుని యొక్క లేఖనాలు మనం పరిశీలన చేసినప్పుడు దావీదు యొక్క జీవితంలో యొక్క పాపాన్ని నాతాను ప్రవక్త వచ్చి అది హెచ్చరించినప్పుడు, లేక గద్దించినప్పుడు నిశ్చయముగా లోబడి తన అతిక్రమాలను ఒప్పుకొని తన పాపాన్ని క్షమించమని ప్రభువుని అడిగాడు పిల్లరా. నిశ్చయముగా మన జీవితంలో కూడా అదే రీతిగా మనలో ఉన్నటువంటి లోపాలు, పాపాలు మనం ఒప్పుకోవాలంటే దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్కు నిన్ను దర్శిస్తున్నప్పుడు ఒప్పుకునే మనసు మనకు ఉండాలి, విడిచిపెట్టే మనసు మనకు ఉండాలి. అలాగనే దేవుని యందు భయభక్తుల విశ్వాసాన్ని కొనసాగించాలి. అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును.